జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం తృతీయ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్తున్నారు, పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్న గాథను. అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి మైత్రేయుడు విదురునికి చెప్తున్న విషయాలను వివరిస్తున్నారు. మైత్రేయ మహర్షి విదురునకు కాల స్వరూపం ఎలా ఉంటుంది అన్నది తెలిపి ఇప్పుడు మనం వరాహ కల్పంలో ఉన్నాము అని చెప్పారు. అని చెప్తే విదురుడు అసలు సృష్టి అనేది ఎలా జరిగింది, సృష్టి మహిమ ఏంటి వివరించండి అని అడిగాడు. మైత్రేయ మహర్షి విదురునితో చెప్తున్నాడు, మనం ఇప్పుడు ప్రస్తుతం వరాహ కల్పంలో ఉన్నాము. బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో మొదటి సగం పూర్వ పరార్థం గతించిపోయింది, రెండవదైన ద్వితీయ పరార్థం ప్రారంభమైంది. అది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని తీసుకున్నప్పుడు ప్రారంభం అవుతుంది. దాన్ని వరాహ కల్పం అంటారు అని దీపింపగాల స్వరూపుడైనట్టి పద్మాక్షుడు అనంతుడు అనాది పురుషుడు అఖిల విశ్వాత్మకుడగు నీషునకు పరమాన్వాది యుగ పరార్థాంతమగుచు జరుగుని కాలంబు చర్చింపనొక్కని మేషకాలంబై మెలగుచుందు గాని ఈశ్వరునకు గర్తగా జాలది కాలంబు వినుమదిగాక దేహ మందిరార్థాది కర్మాభిమానశీలురైన వారికి నాశ్రయం బగుట చేసి ఎరయ హరి తద్గుణం వ్యతికరుడు కాన కాలమమ్మేటికెన్నడు గర్తగాడు. కాలస్వరూపుడైనటు వాడు పద్మాక్షుడు, అనంతుడు, అనాది పురుషుడు, అఖిల విశ్వానికి ఆత్మ అయిన శ్రీహరికి పరమాణు మొదలు పరార్థం వరకు గల కాలం 1 నిమిషం మాత్రమే. ఈశ్వరుడే కాలానికి కర్త, కానీ కాలం ఈశ్వరుడి కర్త కాదు. ఈ తనువులు, ఇళ్ళు, ధనము వీటిని సంపాదించుకోవాలనే కోరికతో ఉండే వాళ్ళకి ఆశ్రయమైంది కాలం. శ్రీ పరమాత్మ శ్రీ మహావిష్ణువు వాటికి అతీతుడు కాబట్టి మహాపురుషునికి కాలం ఎప్పుడు కర్త కాదు అని. ఈ బ్రహ్మాండం 16 వికారాలతో ఉంటుంది. పంచభూతాలు 10 విధాలైన ఆవరణాలు కలిగి 50 కోట్ల యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది అని. హరి పరమాణు రూపమున నందు వసించి విరాజమానుడై సరి వెలుగొందు నిమ్ముల సంఖ్యములైన మహాండ కోశముల్ నిరిదనయందుడింద నవనీరజ నేత్రుడు అనంతుడాద్యు దక్షరుడు పరాపరుండఖిల కారణకారుడు అప్రమేయుడై. పద్మనేత్రుడు, అనంతుడు, ఆద్యుడు, నాశము లేనివాడు, పరాపరుడు, అన్ని కారణాలకు కారణమైనవాడు, మితి లేనివాడు అయిన ఆ పరమాత్మ పరమాణు రూపంలో బ్రహ్మాండంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అసంఖ్యాకములైన మహాండ సమూహాలు ఆయనలో దాగి ఉంటాయి. అధికమైన తేజస్సుతో ప్రకాశించే ఆ పరమ పురుషుణ్ణి, ఆ మహావిష్ణువుని, ఆ పురుషోత్తముణ్ణి వర్ణించడానికి బ్రహ్మరుద్రాలకు కూడా సాధ్యం కాదు అని మైత్రేయుడు విదురుడికి చెప్పగా, విదురుడితో పలికి ఇంకా అంటున్నాడు, కాలస్వరూపుడైన శ్రీహరి మహిమలను నేను నీకు వివరించాను. ఇప్పుడు ఆ పరమాత్మ చేసిన సృష్టి విశేషాలను వినిపిస్తాను, విను అని మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తున్నాడు. బ్రహ్మ సృష్టించడానికి పూనుకోగానే నేను అనే దేహాభిమానం గల మోహం పుట్టింది. దేహాభిమానం వల్ల అంగనా సంగమం, మంచి గంధం, పువ్వులు మొదలైన భోగాల మీద కోరిక, మహామోహం పుట్టింది. ఈ మహామోహానికి ఆటంకం ఏర్పడేసరికి గుడ్డితనం వచ్చింది. అదే అంధతామిస్త్రం అంటారు. శరీరం మీద పుట్టిన వ్యామోహం వల్ల ఈ శరీరం నశించిపోతుందనే భయం, అంటే మృత్యు భయం పుట్టింది. అది తామిశ్రం. పై వాటి వల్ల మనస్సు కకావికలమైపోయింది. అది చిత్త విభ్రమం. ఈ 5ంటికి కూడా అవిద్యా పంచకం అని పేరు. ఈ అవిద్యా పంచక మిశ్రమంగా సర్వభూతాలను పుట్టించడమే తాను చేసిన మహాపాపం అని బ్రహ్మదేవుడు పశ్చాత్తాపం పొందట. ఎందుకంటే సృష్టిని చేస్తున్నాను నేను, కానీ చేస్తున్నాను అనగానే దేహాభిమానం అనే మోహం, మహామోహం, అంధతామిశ్రం, ఇవన్నీ కూడా తామిశ్రము,
అవిద్యా పంచకం, చిత్త విసర్భ్రమం అనే ఈ పంచం వచ్చాయని, దాంతో పశ్చాత్తాపంతో అస్ఖలిత బ్రహ్మచారులు పరమ పవిత్రులు అయిన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్ సుజాతుడు అనే మునులను సృష్టించారు. ఈ సృష్టించి హరియందు భక్తులైన వాళ్ళతో మీ అంశాలతో మీరు ప్రజలను పుట్టించండి, ప్రపంచాన్ని వృద్ధి చేయండి అని ఆజ్ఞాపించాడు. అయితే ఆ వచనాలను అపహాస్యం చేస్తూ బ్రహ్మను చూసి ఈ సనకుడు, సనక మహర్షి, సనక వీళ్ళందరూ కూడా నలుగురు కూడా మోక్షాసక్తులు. వాళ్ళు ఏంటంటే సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్ సుజాతుడు. వాళ్ళు నారాయణ నామ పరాయణులు. ప్రపంచ నిర్మాణానికి వ్యతిరేక వాక్యాలు పలికారు. వెంటనే బ్రహ్మదేవుడికి పట్టదని ఆగ్రహం కలిగింది. తన బుద్ధిచే ఎంత అణిచిపెట్టుకోవాలన్నా బ్రహ్మగారికి అనుభవములు ముడిపడ్డాయిట. కోపరూపుడై పుడుతానే బిగ్గరగా ఏడుస్తూ దేవతలందరకు అగ్రేసరుడైన నీలలోహితుడు పుట్టాడు. జననం బందిన నీలలోహితుడు గంజాతాసనం చూచి ఇట్లను నో దేవ మదాఖ్యలెట్టివి మది ఆవాసముల్ వీక నా కనయంబు నెరింగింపవే అనుడు నయంభోజ గర్భుండు లాలనం దోపగుమారని జనన వేళన్ రోదనం బిచ్చుటన్ రుద్రనామంబు నీకు నిరూఢమయ్యే చంద్ర సూర్యానలానిల సలిల గగన పృథివి ప్రాణ తపో రుద్రేంద్రియములనగా గలుగొనేకాదశ స్థానములు వసించ. ఎప్పుడైతే బ్రహ్మగారికి చాలా కోపం వచ్చిందో ఆ కోపం నుంచి నీలలోహితుడు పుట్టాడు. నీలము ఎరుపు రంగుతో పుట్టిన ఆ నీలలోహితుడు బ్రహ్మదేవుని చూసి, ఓ దేవా, నా పేరేమిటి, నా నివాసం ఎక్కడా అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు లాలిస్తూ, ఓ కుమార, నువ్వు పుట్టగానే రోధించావు, ఏడ్చావు, కాబట్టి నీకు రుద్రుడు అనే పేరు రూఢైంది. చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలము, ఆకాశము, భూమి, ప్రాణము, తపస్సు, హృదయము, ఇంద్రియాలు, ఈ 11 కూడా ఇవి నీ స్థానాలు అవుతాయి అని బ్రహ్మదేవుడు చెప్పి, మన్యువు తర్వాత మళ్ళా మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతస్కుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనే నీకు 11 నామాలుంటాయి. ఏకాదశ రుద్రులు ధీ, వృత్తి, ఉషణ, ఉమ, నియుత్, సర్పి, ఇల, అంబిక, ఇరావది, సుధ, దీక్ష అనే 11 మంది స్త్రీలు నీకు భార్యలు అవుతారు. పూర్వం చెప్పిన పేర్లతో ఆయా చోట్ల ఉంటూ ప్రజల్ని సృష్టించు. బ్రహ్మ ఆదేశం మేరకు రుద్రుడు బలంలోను, రూపంలోను, స్వభావంలోను అన్నిటా తనతో సమానమైన ప్రజలను సృష్టించాడు. రుద్రుని చేత నీ గతి నిరూఢమతిని సృజింపబడ్డ యా రుద్ర గణంబులోలి నవరుద్ధత విశ్వము మృంగే నా మహోపద్రవ శాంతికై యజుడు భర్గుల చూచి కుమారులార మీ రౌద్ర విలోకనానల భరంబున గ్రాంగ్య సమస్త లోకముల్. ముందు బ్రహ్మగారి కోపం నుంచి రుద్రుడు పుట్టాడు. ఆ రుద్రుడు ఏకాదశి రుద్రులు అయ్యారు. ఆ రుద్రులకు భార్యలు వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే రుద్రునిచే కల్పించబడ్డ ప్రజలను సృష్టించారు. ఆ రుద్రగణం విశ్వాన్నంతా కూడా అనాయాసంగా మింగేసింది. ఆ ఉపద్రవ శాంతికి రుద్రగణాలన్నింటినీ కూడా బ్రహ్మదేవుడు చేరపిలిచారు. కుమారులారా, మీరు కోపంతో చూసిన కంటి మంటలతో లోకాలన్నీ తప్పించిపోతున్నాయి. మీ సృష్టి చాలు నింకన్ దీ సత్తములార వినుడు ధృతి మీరు తపో వ్యాసంగ చిత్తులై చనుడా సన్మంగళములకు దృఢంబున మీకొన్. ఇదిగో మిమ్మల్ని సృష్టి చేయమన్నా నేను, మీరు ఇంకా సృష్టి చేయొద్దు, ఏమొద్దు, మీ సృష్టి చాలు. ఇంకా మీరు బుద్ధిమంతులు, ధైర్యం కలవాళ్ళు, నా మాట వినండి. తపస్సు చేసుకోవాలనే సంకల్పంతో హాయిగా అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోండి, మీకు అన్ని మంగళాలగుతాయి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. భగవంతుం పురుషోత్తమున్ హరికృపా పాథోజి లక్ష్మీశ్వరున్ సుగుణభ్రాజితు అచ్యుతం బరు పరంజ్యోతి ప్రభుం సర్వభూత గుహావాసు నధోక్షజున్ శ్రిత జనత్రాణైక పారీణు నా జగదాత్మున్ గనుచుండు రార్యులు తపశక్తిన్ స్ఫుట జ్ఞానులై అనే భగవంతుడు, పురుషోత్తముడు, హరి, కృపా సముద్రుడు, లక్ష్మీ వల్లభుడు, సుగుణ సంపన్నుడు, అచ్యుతుడు, పరుడు, పరంజ్యోతి, ప్రభువు, అంతర్యామి, అధోక్షజుడు, ఆర్తులను రక్షించేవాడు అయిన శ్రీమన్నారాయణ్ణి ఉత్తములు తమ తపశక్తితో దర్శించగలుగుతారు
అని అన్న బ్రహ్మ మాటలు విని రుద్రులు ఉద్రేకాన్ని తగ్గించుకున్నారు. అరణ్యాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అంత బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాలి అనే ఉద్దేశంతో జనులందరికీ శరణ్యులు, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులు అయిన వాళ్ళని సృష్టించాడు. వినుము భగవత్ బలాన్విత వినుత గుణులు, భువన సంతాన హేతు విస్ఫురణ కరులు, పద్మ సంభవతుల్య ప్రభావయుతులు, పదురు గొడుకులు పుట్టిరి భవ్యయశులు. భగవంతుతో సమానమైన బలము మంచి గుణము గలవారు, లోకంలో సంతానం కలగడానికి కారణమైన వాళ్ళు, బ్రహ్మగారితో సమానమైన ప్రభావం కలవాళ్ళు, అపారమైన కీర్తి గలవాళ్ళు అయిన 10 మంది కొడుకులని బ్రహ్మదేవుడు కన్నారు. అరవింద సంభవం అంగుష్టమున దక్షు, డూరువు వలనను నారదుండు, నాభి బులహుడు, గర్ణముల బులశ్చుండు, చొక్కున భృగువు, హస్తమున గ్రతువు, నాశ్యంబు వలన నయ్యంగిరసుడు, ప్రాణమున వశిష్ఠుడు, మనమున మరీచి, గన్నుల నత్రియు, రుత్ర దశకంబు, పుత్ర దశకంబు, గలిగిరి వెండియు నలిన గర్భు, దక్షిణస్థనము వలన ధర్మమదవే, వెన్ను వలనను నుదయించే విశ్వభయద, మైన మృత్యు అధర్మంబు నంద కలిగే, ఆత్మగాముండు జననము నందె మరియు. ఎలా బ్రహ్మదేవుడి శరీరంలోంచి మొత్తం మహర్షులందరూ వచ్చేశారు. 10 మంది ఎవరంటే, బ్రహ్మ బొట్నవేలు నుంచి దక్షుడు వచ్చాడు, వీళ్ళందరూ ప్రజాపతులు. తొడ నుంచి నారదుడు వచ్చాడు, నాభి నుంచి పులహుడు వచ్చాడు, చెవుల నుంచి పులశ్చుడు, చర్మం నుంచి భృగువు, చేతి నుండి క్రతువు, ముఖం నుండి అంగీరసుడు, ప్రాణం నుండి వశిష్ఠుడు, మనస్సు నుండి మరీచి, కన్నుల నుండి అత్రి మహర్షి ఆవిర్భవించారు. ఆ విధంగా 10 మంది పుత్రులు కలిగారు. ఇంకా కుడివైపు స్థానం నుంచి ధర్మం, వెన్ను నుంచి విశ్వ భయంకరమైన మృత్యువు అధర్మము, ఆత్మ నుంచి కాముడు జన్మించారు అని. భ్రూయుగళం నుంచి బ్రహ్మదేవుని యొక్క కనుబొమ్మల నుంచి క్రోధం వచ్చిందట, పెదవుల నుండి లోభం, ముఖము నుండి వాణి, పురుషాంగం నుండి సముద్రాలు, అపానం నుండి పాపాలకు స్థానమైన నిరుతి, నీడ నుండి దేవహూతి, ఆమె భర్త అయిన కర్దముడు పుట్టారు. తన దేహం నుండి పుట్టిన వీళ్ళందరినీ చూసి, భారతిని చూసి ఆమె అందానికి మోహావేశుడయ్యాడు బ్రహ్మదేవుడు. పంచశరణి బాణాలకు తట్టుకోలేక కన్న కూతురనే పాపానికి సంకోచ పడక కలియాలనే తీవ్రమైన కోరికతో వెంటబడ్డ తండ్రిని చూసి మరీచి మొదలైన ముని ముఖ్యులు ఇలా అన్నారు: ఓ బ్రహ్మదేవా, చాలు చాలు, సత్పురుషులు నడిచే మార్గాన్ని విడిచి నువ్వు కన్న కూతురని రమించాలని నీ నుంచి సృష్టించబడ్డ భారతిని హృదయంలో కోరడం న్యాయమేనా? నువ్వు వంచకుడు అయ్యావు, నీ న్యాయం పెద్దతనం శీలం నేలపాలు చేశావు. నీవలే చేసిన వాళ్ళు నీకంటే ముందెవరైనా ఉన్నారా? చాలు బురే సరోజ భవ, సత్పథ వృత్తి దొరంగి కూతునిట్లాలరి ఆలరి, వైరమింప హృదయంబున గోరుట ధర్మరీతియే, బేలరి వైతి నీ తగవు పెద్దతనంబును నేలపాలుగా శీలము ఓవదట్టి ఇటు చేసిన వారలు మున్నుగల్గిరే. నీవు మహానుభావుడ వనింద్య చరిత్రుడ, విట్టి చోట రాజీవ భవండు తా విధి నిషేధములాత్మ నిరుంగడయ్యే. నీ భావభవ ప్రసూన శరబాధితుడై తన కూతు పొందే, బోవావి దలంపలే కనుసు వార కలోకులు ప్రభుదిట్టరే. ఓ మహానుభావుడివే, నువ్వు నిందలేని చరిత్ర కలవాడివే. ఈ విషయం తెలిస్తే లోకులు ఏమంటారు? బ్రహ్మదేవుడు చేయాల్సిన పని చేయకూడని పని ఈ రెంటికి తేడా లేకుండా నడుచుకున్నాడు అనుకుంటారు కదా. మన్మథ బాణాలకు లొంగిపోయి వావి వరుసలు వదిలేసి కన్న కూతుర్ని కామించాడు అని నిందించరా? పాపము దలపక నిమిషము లోపల జెడు సౌఖ్యమునకు లోనైతివే, ఇంతేపో దారుణిగా తోపిన పశ్యతి ఎనగ దొల్లి యువినమే. పాపకృత్యమని కూడా అనుకోకుండా 1 నిమిషం లోపల చెడిపోయే సుఖానికి ఆశించావు. కామాంధుడికి కళ్ళు కనిపించవు అనే మాట లోకంలో పూర్వం నుంచి ఉంది కదా అని భంగి మునీంద్రులాడిన కఠోర ఆలాపముల్ వీనులన్ విని లజ్జావన తాననుండగుచు నా నీరేజ గర్భుండు సయ్యన దేహంబు విసర్జనీయముగా చేసెన్, దిక్కులేతెంచి తనువున్ గైకొన బుట్టె దిక్కలితమై తామిశ్ర నిహారముల్. ఈ ప్రకారంగా మునీంద్రులాడిన కఠినమైన మాటలు విని బ్రహ్మ సిగ్గుతో తల వంచుకుని వెంటనే తన దేహాన్ని వదిలిపెట్టేశాడు. తక్షణం దిక్కులు వచ్చి ఆ శరీరాన్ని గ్రహించేసరికి ఆ దిక్కులతో పాటు చీకటి మంచు కూడా పుట్టాయి. అప్పుడు
ఉడుగక పంకజాత భవుడొండొక దేహము దాల్చి ధైర్యమున్ విడువక సృష్టి పూర్వ సమవేతముగన్ సృజించు నేర్పుదా బొడమమే కాత్మలోన తలపోల్చునుండ చతుర్ముఖంబులన్ వెడల ననూన రూపముల వేదములంచిత ధర్మయుక్తితోన్. ఆ పైన బ్రహ్మగారు ముందర దేహం వదిలేసరికి దిక్కులన్నీ వచ్చేసి ఆ దేహాన్ని పూర్తిగా గ్రహించేసరికి చీకటి వచ్చింది. బ్రహ్మగారు ధైర్యం కోల్పోకుండా ఒక దేహం పోతే ఇంకో దేహం వస్తుంది, ఇంకొక దేహాన్ని ధరించారు. కానీ సృష్టికి పూర్వం తన దగ్గర ఉన్న సృజన శక్తి, ఆ నేర్పు లేకుండా పోయింది. అంతకు ముందున్న శరీరానికి ఉన్నది లేదు. ఆత్మలో విచారిస్తూ ఉండిపోయారు. అలా ఉండేసరికి ఆయన ముఖాల నుంచి ధర్మస్వరూపమైన 4 వేదాలు పుట్టాయి. యజ్ఞాలు, పుణ్యకర్మలు, తంత్రములు, ప్రవర్తన, ఆశ్రమాలు మొదలైనవన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల నుంచి పుట్టే అని చెప్పగానే మైత్రేయుని చూసి విదురుడు ఇలా అడుగుతున్నాడు, ఓ మైత్రేయ, బ్రహ్మదేవుడు ఆ సందర్భంగా ఏ ముఖంలోంచి ఏ సృష్టిని తన బుద్ధి చాతుర్యంతో సృష్టి చేశాడో నాకు తెలియచేయవలసింది అంటే అప్పుడు మైత్రేయుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. బ్రహ్మ తూర్పు ముఖం నుంచి ఋగ్వేదం, దక్షిణ ముఖం నుంచి యజుర్వేదం, పశ్చిమ ముఖం నుంచి సామవేదం, ఉత్తర ముఖం నుంచి అథర్వవేదం పుట్టాయి. యజ్ఞానికి హోత, అధర్వుడు, ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అనే 4 ఋత్విక్కులు ఉంటారు. ప్రతి యజ్ఞానికి యజ్ఞం చేయాలంటే 4 ఋత్విక్కులు ఉంటారు యజ్ఞం చేయించేవాళ్ళు. హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ. హోత అనే ఋత్విక్కుకు సంబంధించినవి గానం చేయబడినవి ఆయన ప్రశంసాత్మక మంత్రస్తోత్రాలన్నీ కూడా తూర్పు ముఖం నుంచి వెలువడ్డాయి. అధ్వర్యునికి సంబంధించిన విధి రూపమైన యజ్ఞ గానయోగ్యమైన మంత్రస్తోత్రాలు దక్షిణ ముఖం నుంచి పుట్టాయి. ఉద్గాత ప్రయోగించే స్తోమాలు అనే ఋగ్వేద మంత్రాలు పశ్చిమ ముఖం నుంచి ఉద్భవించాయి. బ్రహ్మ అనబడే 4వ ఋత్విక్కు ఆచరించే ప్రాయశ్చిత్త కాండ ఉత్తర ముఖం నుంచి ఉద్యమించింది. ఉపవేదాలలో ఆయుర్వేదము ప్రాంగ్ముఖం నుండి, ధనుర్వేదం దక్షిణ ముఖం నుండి, గాంధర్వ వేదం పశ్చిమ ముఖం నుండి, విశ్వకర్మకు సంబంధించిన స్థాపత్యము అనే వేదం శిల్ప వేదం ఉత్తర ముఖం నుండి ఉత్పన్నమైంది. పంచమ వేదమైన ఇతిహాస పురాణ సముచ్చయం బ్రహ్మదేవుని అన్ని ముఖాల నుంచి ఉద్భవించింది. ఇంతేకాక కర్మతంత్రాలైన షోడశోక్త్యము, చయనం అగ్నిష్టోమం, ఆప్తోర్యామం అతిరాత్రం, వాజపేయం గోసవం అనే 4 జంటలు ధర్మపాదాలైన విద్య, ధనము, దానము, తపస్సు అనేవి క్రమంగా విధాత 4 ముఖాల నుంచి పుట్టాయి. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమ చతుష్టయం కూడా చతుర్ముఖుని 4 ముఖాల నుంచి జన్మించింది. ఈ 4 ఆశ్రమాల్లో ఒక్కొక్కటి 4 విధాలైన విధానాలతో అలరారుతూ ఉంటుంది. బ్రహ్మచర్యానికి సావిత్రం అని పేరు. సవిత అంటే సూర్యుడు. ఆయన్ని ఆరాధించే గాయత్రి ఇందు ప్రధానం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఉపనయనం మొదలుకొని 3 దినాల పర్యంతం గాయత్రి మంత్రం జపించడాన్ని ప్రాజాపత్యం అంటారు. వేద వ్రతాలు 4ంటిలో ఒక్కొక్క సంవత్సరం పర్యంతం ఆచరించేది బ్రాహ్మ్యం. వేదం పూర్తిగా నేర్చుకున్న అనంతరం ఆచరించేది నైష్ఠిక వ్రతం. ఇవి 4 కూడా బ్రహ్మచారికి వృత్తులు. గృహస్థ వృత్తులు 4. పొలం దున్ని పండించుకోవడమే జీవనోపాధిగా పెట్టుకోవడం వార్త అంటారు. యజ్ఞ యాగాది కర్మలకు ఉపయోగించే సాధనాలను కూడబెట్టుకోవడం సంచయం అంటారు. పరులను యాచించకుండా ఉండడం శాలీనం. పొలాల్లో రాలిన ధాన్యం కంకులు ఎరుకొని వాటిని శిలలపై నోర్చుకొని జీవించడం శిలోంచం. వానప్రస్థ వృత్తులు కూడా 4. దుంపలు తవ్వుకొని భుజించేవాళ్ళు వైఖానసులు. కొత్త పంట లభించగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలను మిగలకుండా ఇతరులకు పంచిపెట్టేసేవాళ్ళు వాలఖిల్యులు. పొద్దున లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ అయాచితంగా లభించిన పదార్థాలను భుజించేవాళ్ళు ఔదుంబరులు. చెట్టున పండి రాలిన ఫలాలను పత్రాలను తిని జీవించేవాళ్ళు ఫేనపులు. సన్యాసుల్లో కూడా 4 విధాలు ఉన్నాయి. సొంత కుటీరం ఉండి చేయదగిన కర్మలు చేసేవాళ్ళు కుటీచకుడు. కుటీరం లేకుండా కర్మలు అప్రధానంగా జ్ఞానియే సంచరించేవాడు బహూదకుడు. కేవలం జ్ఞానాభ్యాసం మాత్రమే చేసేవాడు హంసుడు. జ్ఞానాభ్యాసం లేకుండా
పరబ్రహ్మతత్వం అలవడిన వాడు నిష్క్రియుడు. అంటే సన్యాస మార్గంలో కూడా వాళ్ళు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఉన్నాయి. అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అనే 4 న్యాయ విద్యలు బ్రహ్మదేవుని 4 ముఖాల నుంచి వరుసగా పుట్టాయి. అన్వీక్షకి అంటే ఆత్మ అనాత్మ వివేకం. ఆ వివేకం కలిగి మోక్షాన్ని ప్రసాదించే విద్య. త్రయి అంటే స్వర్గాది ఫలాలను అందించే వేద కర్మానుష్ఠానం. వార్త అంటే జీవనోపాధి కోసం చేసే కృషి మొదలైన విద్య. దండనీతి అంటే అర్ధ సంపాదనమే ప్రయోజనంగా గల విద్య. ఈ 4 విద్యల్లో అన్వీక్షకి మోక్షానికి, త్రయి కామానికి, వార్త ధర్మానికి, దండనీతి అర్థానికి సాధనాలు. భూ, భువ, సువ అనే వ్యాహృతులు బ్రహ్మదేవుని ముఖాల నుండి క్రమంగా ఉదయించాయి. అతని హృదయంలోంచి ఆకాశం నుండి ఓంకారం పుట్టింది. రోమాల నుండి ఉష్టిక్ ఛందస్సు, చర్మం నుండి గాయత్రి ఛందస్సు, మాంసం నుండి త్రిష్టుప్ ఛందస్సు, స్నాయువు వలన అనుష్టుప్ ఛందస్సు, ఎముక నుండి జగతి ఛందస్సు, మధ్య వల్ల పంక్తి ఛందస్సు, ప్రాణం వల్ల బృహతి ఛందస్సు పుట్టాయి. హల్లులో కవర్గం మొదలు పవర్గం దాకా 5 వర్గాలతో సర్వాత్మకుడైన జీవుడు అకారాది అచ్చులతో స్వరాత్మకమైన దేహము, శ ష స హాలతో ఊష్మవర్ణాత్మకాలైన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. యారాలావా అనే అంతస్థాలు, షడ్జం, వృషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం అనే సప్తస్వరాలు, ఆత్మబలమైన శబ్ద బ్రహ్మము అన్ని చతుర్ముఖుని లీలా విశేషాల వల్ల పుట్టాయి. పరమేశ్వరునికి అంటే సంగీతం పుట్టింది. పరమేశ్వరునికి వ్యక్తము అవ్యక్తము అనే 2 రూపాలు. వ్యక్త రూపం వైఖరి వాక్కు, పర, పశ్యంతి, మధ్యమ అనే వాక్కులు అవ్యక్త రూపం. వ్యక్త రూపం వైఖరి వాక్కు, పర, పశ్యంతి, మధ్యమ అనేవి వాక్కులు అవ్యక్త రూపం. ఈ వ్యక్తావ్యక్త రూపాలు రెంటికి ప్రణవమే ఆత్మ, ఓంకారం. భగవంతుడు అవ్యక్తాత్ముడు కావడం వల్ల పరిపూర్ణుడు వ్యక్తాత్ముడు కావడం చేత ఇంద్రాది శక్తి సంయుక్తుడై కనిపిస్తాడు. భగవంతుడు వ్యక్తుడు, అవ్యక్తుడు కూడా. అనంతరం అనంత వీర్యవంతులైన ఋషుల సంతానం సవిస్తారమై వృద్ధి కాలేదని తలచాడు బ్రహ్మ. ఈ ఋషులందరూ పుట్టారు. ఆయన తన మొదటి శరీరాన్ని వదిలేసుకున్నాడు. నిషిద్ధం కాని కామంపై ఆసక్తి గల మరో దేహాన్ని ధరించాడు. నిత్యం ప్రజా సృష్టి యందు ఆసక్తుడైనాడు. అయినా ప్రజాభివృద్ధి జరగలేదు. కారణం తెలియక ఆశ్చర్యపడ్డాడు. అది వృద్ధి అయ్యే విధానాన్ని గురించి ఆలోచించాడు. దైవం ఇచ్చట ప్రతికూలం కాబట్టి దైవానుకూల్యం అవసరం అనుకుంటూ దైవాన్ని ధ్యానించాడు. సందర్భోచిత కర్తవ్యాలు నిర్వర్తింపసాగాడు. వెంటనే బ్రహ్మదేవుని దేహం 2 భాగాలైంది. అందుకటి స్వరాట్టు ఆయన స్వయంభువ మానువుగా, మరొకటి అతని భార్య శతరూప అనే అంగనగా రూపొంది. అది మిథునమైన ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పుత్రులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 పుత్రికలు కలిగారు. వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతుల వల్ల కలిగిన అనంత ప్రజా సంతతుల వల్ల జగత్తంతా నిబిడీకృతమైంది అని మైత్రేయ మహర్షి చెప్తూ విదురునకు ఆ తర్వాత స్వయంభువ మనువు ప్రజావృద్ధి ఎలా చేశారు అని చెప్తున్నాడు. అని మైత్రేయుడు పలికిన విని మనమున హర్షమొదవ విదురుడు మునినాథుని చూచి పలిక గ్రమ్మర వనజోదర పాదభక్తి వశమానుసుడై అని ఈ విధంగా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు చాలా సంతోషించాడు. శ్రీహరి యొక్క పాదముల యందు భక్తి కలవాడే ఆ మునివర్యంతో ఇలా అంటున్నాడు. ఘనుడు స్వయంభువనకు ప్రియ తనయుడు స్వయంభువండు దైతేయ విభేదన సేవా చతురుండును జన వినుతుందాది రాజ సత్తముడౌటన్. గొప్పవాడైన బ్రహ్మకి కుమారుడైనటువంటి స్వయంభువుడు శ్రీహరి యొక్క సేవాపరాయణుడు, ప్రజల చేత పొగడబడేవాడు, ఈ సృష్టికి మొట్టమొదటి చక్రవర్తి. అతని చరిత్రం భవాహత సుఖదము నిఖిల మంగళావహము సమంచితముగావున బుధ సేవిత నాకెరగంగా పలుకవే మునితిలక. అతని చరిత్ర ఎడతెగని సుఖాన్నిస్తుంది, మంగళాలను చేకూరుస్తుంది, మిక్కిలి ఒప్పైనది. నాకు ఆ స్వయంభువ మనువు యొక్క
చరిత్రని నాకు వివరంగా చెప్పు. అదియునుగాక ముకుందుని పద కమల మరందపాన పరవశులై పెంపొదవిన వారి చరిత్రము సదమలమతి వినిన భవము సఫలము కాదే. ఓ మైత్రేయ మహర్షి, ముకుందుని ఆ పరమాత్మ యొక్క పాద కమలాల మకరందాన్ని పానం చేసి పరవశులైన మహానుభావుల చరిత్రను నిర్మల హృదయంతో విన్నవాళ్ళ జన్మ తప్పక సఫలం అవుతుంది కదా అని విధి రెండు పలికిన దయాన్వితుడై మునినాథ చంద్రుడు డిట్లను శృతి శాస్త్ర పాఠ కలితాత్మకుడైన నరుండు పద్మలోచన చరణారవింద యుగ సంగము గలిగిన సజ్జనుండు వందిన ఫలముందు భాగవత దివ్య కథ శ్రవణానురక్తికి. అలాగా విదురుడు అడిగేసరికి దయతో మైత్రేయుడు ఇలా అంటున్నాడు, నాయన వేద శాస్త్రాలను బాగా చదివినవాడు, పద్మలోచనని చరణారవిందముల మీద భక్తి కలవాడు పొందిన ఫలాన్ని భాగవత దివ్య కథలను వినాలనే అనురక్తి కల భక్తుడు పొందుతాడు అని మైత్రేయుని హృదయం అంతా కూడా హరి కథామృతంలో ఓలలాడింది. ఆయన నయనాలు ఆనంద బాష్పాలతో ఆర్ద్రం అయిపోయి తనువున పులకాంకరాలు పొడసూపాయి. వినిపింపదొడగన ఘనుడు స్వయంభువు డంగనాయుక్తుండై యబ్జ గర్భునకు మొక్కి వినయ వినమితోత్తమాంగుడై హస్తముల్ మొగిచి ఇట్లనియ ప్రీతి జీవరాశులకు రాజీవ సంభవ నీవ జనన రక్షణ వినాశముల కరయ హేతుభూతుడవు మాకెద్ది ఆచరణీయమైన కర్మము దాని నానతిమ్ము. ఎట్టి కర్మంబు చేసిన నెసగు నీకు నవహితంబైన సంతోషమాత్మజుండు జన కొనకు భక్తి పరిచర్య సలిపి కీర్తి నంది నుతికెక్కి వర్తింతు నందు నిందు. మైత్రేయుడు ఇలా అన్నాడు, స్వయంభువుడు తన భార్యతో కలిసి బ్రహ్మదేవుడికి మొక్కారు. వినయంతో శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించి ప్రీతితో ఇలా అంటున్నాడు, ఓ పద్మ సంభవ, సమస్తమైన జీవరాశుల సావు పుట్టుకలకు రక్షణకు నువ్వే హేతుభూతుడవు కదా, మా కర్తవ్యాన్ని మాకు బోధ చేయండి. మమ్మల్ని ఏం చేయమంటారు? ఏ కర్మలను మేము ఆచరిస్తే మీకు సంతోషం కలుగుతుంది? జలకునకు భక్తితో పరిచర్యలు చేసిన కుమారుడు ఇహలోకంలో పరలోకంలో కీర్తి పొందుతాడు కదా, కాబట్టి నేను చెయ్యవలసిన సత్కర్మకు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని పలికితే స్వయంభూ మన యొక్క తీయని మాటలకు బ్రహ్మ మనస్సులో చాలా సంతోషించి ఎంతో అనురాగంతో ఆ కొడుకుతో ఇలా అన్నాడు, మునుకొని తండ్రి ఆజ్ఞ తలమోచి నిజోచిత కృత్యమేమి వంచిన ధనశక్తి యుక్తి నెడసేయక చేయుట పుండరీకలోచన పదసేవ చేయుట ప్రజా పరిపాలన శాలియౌటయున్ జనకొనకొన్ సుతుండు పరిచర్యలు నచ్చుట సువ్యపుత్రక. ఓ కుమార, తండ్రి ఆజ్ఞను తల మీద పెట్టుకొని తనకు ఉచితమైన పనిని ఏం చెప్తే దాన్ని తన శక్తితో యుక్తితో చెయ్యడం శ్రీ మహావిష్ణువు పాదసేవ చేయడమే అవుతుంది. తండ్రి చెప్పిన మాటని విని ఏదన్నా సరే తండ్రికి సేవ చేయడం మహావిష్ణువుకు సేవ చేసినట్టు అవుతుంది. ప్రజలను చక్కగా పరిపాలించడం కూడా కొడుకు తండ్రిని సేవించడమే అవుతుంది. వివరింపన్ హరి యజ్ఞమూర్తి బరమున్ విష్ణును హృషికేశు గేశవు పద్మాక్షు గురించి జన్నములు శస్త్రద్భక్తి గావింప మాధవుడాత్మన్ పరితోషముందు నతడు జత్ ప్రీతి గైకొన్న లోక వితానంబులు తుష్టి నొందుననగా కావింపు మా యజ్ఞముల్. ఆ కారణంగా తెలుసుకుంటే హరి యజ్ఞమే స్వరూపంగా కలవాడు. పరుడు విష్ణువు, హృషికేశుడు, కేశవుడు, పద్మాక్షుడు ఆయన ఆ హరిని గురించి ఎవరైతే భక్తితో యజ్ఞాలు చేస్తారో మాధవుడు ఆత్మలో ఆనందాన్ని పొందుతాడు. ఆయన ప్రీతి చెందితే లోకాలన్నీ కూడా తృప్తిని పొందుతాయి. అందువల్ల స్వయంభూ మనవుకు చెప్తున్నాడు, నువ్వు యజ్ఞాలు చెయ్యి అని. అకుటిల భక్తి కేశవ సమర్పణ బుద్ధి గ్రతుక్రియల్ వనర్పక విపరీతులై యముక రాసులు దంచి ఫలంబునంద గానక చెడు రీతి నూరక ధనవ్యయం ఔటయ గాని మోక్షదాయకమగుచున్న తత్ఫలమునందరు విష్ణు పరాన్ముఖ క్రియల్. దోషం లేని భక్తితో ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞానికి సంబంధించిన అన్ని పనులు చెయ్యాలి. కానీ విష్ణువు గురించి తెలియని వాళ్ళు, విష్ణు పరాన్ముఖులు, ఆ మోక్ష ఫలాన్ని అందుకోలేరు. పైగా ఊకన దంచి బియ్యం రాలేదని బాధపడే వాళ్ళతో వాళ్ళు సమానము. వాళ్ళకు ధన వ్యయమే తప్ప యజ్ఞాలు పరమాత్మ మీద దృష్టి లేకపోతే యజ్ఞాలు చేసినా పూజలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. తెలియకపోతే పరమాత్మకి సమర్పించకుండా యజ్ఞాలు చేస్తే
కావున యజ్ఞముల్ హరి వికార విదూరు గురించి చేయు నీ భావము సూనృత వ్రత శుభస్థితి చెందెడు నీ కుమారులను నీవును నీ ధరాభరము నెమ్మి వహింపుము సజ్జనావలిం బ్రోవుము ధర్మ మార్గమున పుత్రక దోషల తాళ విత్రక. దోషములనే తీగలకు కొడవల్లాంటి వాడా, ఎక్కడ కూడా స్వయంభవ మనకు దోషం లేనివాడు కుమారా. కాబట్టి నువ్వు ఏ వికారాలు లేని ఆ హరిని గురించి యజ్ఞాలు చేస్తే నీ మనస్సు శుభస్థితిని పొందుతుంది. నువ్వు నీ పుత్రులు ఈ ధరాభారాన్ని వహించి ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ సత్పురుషులను రక్షించండి. అనవుడు నతనికి నతడిట్లని ఎన్ భవదీయమైన యానతి ఎట్లు నరించద నాకును నా తనయులకు వసించి అండ దగు నెలవెందున్. ఆ పలుకులు విన్న స్వయంభవమనువు బ్రహ్మగారితో ఇలా అన్నాడు, నీ ఆనతి ప్రకారం నడుచుకుంటాను, కానీ నాకు నా కొడుకులకు నివసించడానికి తగిన చోటు చూపించండి. తండ్రి, ఈ సృష్టి అందలి సమస్త జంతుజాలానికి ఆధారమైన భూమి సముద్రంలో మునిగిపోయింది, మాకు నివసించడానికి స్థలం కనిపించడం లేదు కనుక ఓ దేవ, మునిగిపోయిన భూమిని పైకెత్తే ఉపాయం ఆలోచించి నాకు చెప్పు అని అనగానే బ్రహ్మగారు యజ్ఞ వరాహ అవతారాన్ని గురించి తలుచుకున్నారు. ఇక్కడ ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.